హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీ ముచ్చట్లు. సాధారణంగా శుభకార్యాలు, పూజా కార్యక్రమాలు చేసేటప్పుడు కొబ్బరికాయ తప్పకుండా ఉండాలి. కొబ్బరికాయ లేకుండా చేసే శుభకార్యాలు, పూజా కార్యక్రమాలు అసంపూర్ణమనే చెప్పుకోవచ్చు. పూజలో కొబ్బరికాయకు చాలా ప్రాముఖ్యత ఉంది. అందువల్ల పూజ అనంతరం చివరికి కొబ్బరికాయ కొట్టి పూజను ముగిస్తారు. కొబ్బరికాయలో ఉండే నీటిని చాలా పవిత్రంగా భావిస్తారు. అందుకనే కొబ్బరికాయ కొట్టి ఆ దేవుడికి నైవేద్యంగా పెడతారు. కొబ్బరికాయలకు ఉండే 3 కళ్ళను పరమశివుడి కళ్ళుగా భావిస్తారు. అందువల్ల కొబ్బరికాయను కొట్టే ముందు దాన్ని శుభ్రం చేసి మనస్ఫూర్తిగా మంచి జరగాలని దేవుడికి దండం పెట్టి ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టాలి. అయితే ఇక కొబ్బరికాయ కొట్టే రాయి కూడా ఆగ్నేయ ముఖంగా ఉంటే మంచిది. కొబ్బరికాయ కొట్టే సమయంలో కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. సాధారణంగా కొందరు కొబ్బరికాయలను కొట్టాక వాటిని విడదీయకుండా అలాగే ఉంచుతారు. కానీ అలా చెయ్యరాదు. వెంటనే కొబ్బరికాయను విడదీసి 2 చెక్కలను ఇరువైపులా దేవుడికి నైవేద్యంగా పెట్టాలి. అయితే కొన్ని సందర్భాల్లో మనం ఇంట్లో కానీ దేవాలయాల్లో కానీ కొట్టే కొబ్బరికాయలు కుళ్ళిపోతూ ఉంటాయి. అలా కొబ్బరికాయ కుళ్ళిపోవటం వల్ల అశుభం జరుగుతుందని ప్రజలు భయపడుతూ ఉంటారు. కానీ అది నిజం కాదని పండితులు చెప్తున్నారు. ఒకవేళ టెంకాయ కుళ్ళిపోతే మళ్ళీ స్నానం చేసి వచ్చి మరొక కొబ్బరికాయను కొట్టాలి. వాహనాలకు పూజ చేసే సమయంలో కొబ్బరికాయ కొట్టినా ఇదే నియమం వర్తిస్తుంది. వాహనాన్ని మళ్ళీ శుభ్రంగా కడిగి భక్తులు తాము కూడా స్నానం చేసి మళ్ళీ ఒక కొత్త కొబ్బరికాయను కొట్టాల్సి ఉంటుంది. ఇక టెంకాయ కొట్టినప్పుడు అందులో పువ్వు వస్తే కోరిన కోరికలు తీరుతాయట. నూతన వధూవరులకు పువ్వు వస్తే వారికి సంతానం త్వరగా కలుగుతుందని నమ్ముతారు. ఇక కొబ్బరికాయ నిలువుగా పగిలితే ఆ భక్తుల ఇంట్లో వారికి త్వరగా సంతానం కలుగుతుందని చెప్తారు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.